యాక్టివ్ ఉంటారు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక దగ్గర ఉన్న పర్సిక్యూషన్ని ఆల్ ఓవర్ ఇండియా కూడా గోడి మీడియా కంటే కూడా గొప్ప మీడియా, యాక్చువల్గా క్రిస్టియన్ ఛానల్స్ నుంచి నేర్చుకున్నదే ఆర్ఎస్ఎస్ కానీ గోడి ఎవరైనా సరే. కానీ వాళ్ళు దాన్ని సమర్థవంతంగా మనకి వ్యతిరేకంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. మనకి ఏదైతే ఉందో దాన్ని విధంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు మనం స్వార్థంగా ఉంటున్నామేమో, మన చర్చ్, మన ఫ్యామిలీ, మన వరకు మాత్రం ఆలోచిస్తున్నాము. కానీ సమయం వచ్చింది, అందరూ కూడా సంఘటితంగా, ఇది తప్పనిసరి అత్యవసర పరిస్థితి, ఇది ఒక ఎమర్జెన్సీగా భావించాల్సిన అవసరం క్రైస్తవులందరికీ ఉంది. ముఖ్యంగా నార్త్ కానీ ఎక్కడన్నా సపోర్ట్ చేయాలంటే ఎవరైతే వెళ్తున్నారో కనీసం వాళ్ళని మనం ఎంకరేజ్ చేసేటట్టు కూడా లేము. ఎవరు వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు తప్ప మనం అప్పట్లో కొంత మణిపూర్కి సపోర్ట్ చేయగలిగాం. ఒక ఆర్గనైజేషన్ గా సపోర్ట్ చేయగలడం వేరు, ఇండివిజువల్ గా మీరు ఎంత చేసినా సరే అది దానికి తగిన ఫలితం రాదు. ఆర్గనైజేషన్ గా సంఘటితంగా మనం రిప్రజెంట్ చేయగలిగినప్పుడు తప్పనిసరిగా పాలకుల్లో ఒక దృష్టిలో తీసుకొస్తాం. ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మిగతా గవర్నమెంట్లు కూడా తప్పనిసరిగా ఎప్పుడైతే ఒక జనబలం కనబడుతుందో వాళ్ళందరూ కూడాను దాన్ని పాటించాల్సి వస్తుంది. అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ viewers, you should be more and more active in all churches. ఇది ఒక్కటే అంటే వివోసి అని ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్నట్టు లాట్ ఆఫ్ యునైటెడ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీఆర్ యునైటింగ్ టు డివైడ్ అవర్ సెల్స్. అంతే, ఇది జరుగుతున్నది. అయితే అది మొన్న ఈవెన్ క్రిస్టియన్ డే అనేది ఈ చుట్టుపక్కల ఒక 100 మీటింగ్లు అయి ఉంటాయి. ఆ 100 మీటింగ్ల బదులు అందరూ కలిసి ఒక వేదికల మీద కలిసి వస్తేనే బలం తెలుస్తుంది. మనం 1000 చర్చిలు ఉన్నా సరే, 10,000 చర్చిలు ఉన్నా సరే, అందరం కలిసి కనబడితేనే గవర్నమెంట్ కానీ ప్రతిపక్షాలు కానీ పాలక పక్షం కానీ మనల్ని గమనిస్తుంది. ఈ దిశలో తప్పనిసరిగా మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. పెద్ద నాయకుల నుంచి క్రింది స్థాయి వరకు అందరూ కలిసి పనిచేస్తేనే మనం మన హక్కుల్ని కాపాడుకోగలుగుతాం, మన ఉనికిని కాపాడుకోగలుగుతాం. మనం ఏదో గొప్పగా అవుతామని కాదు, మనం మైనారిటీగా ఉన్న వాళ్ళం. మన ఉనికిని కాపాడుకోవాలంటే సంఘటితంగా కలిసి ఉండడం చాలా అవసరం. దీన్ని గమనించి అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కూడా నేను చేస్తున్నాను. ఈ సంవత్సరం నేను దాదాపుగా 72 మందిని విడుదల దేశవ్యాప్తంగా. యూపీలో ఎలక్షన్ల పాల్గొనడం మీకు తెలుసు, భారతదేశంలో 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా ఉన్నాయి. అది బాగా ఎక్కువగా సమర్థవంతంగా ఎవరైనా ఉపయోగిస్తున్నారంటే అది యూపీలో ఉంది. యాంటీ కన్వర్షన్ యూపీలో ఎక్కువ అరెస్ట్ జరుగుతున్నాయి. తర్వాత ఛత్తీస్గఢ్కి వస్తే ఏం చేస్తున్నారంటే గర్వ్ ఆఫీసర్ ఆర్ఎస్ఎస్ బీజేపీ పీపుల్ ఆర్ పేయింగ్ టు బ్రింగ్ ది ఆదివాసీ పీపుల్ ఇన్ ది బ్యాక్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్. దే ఆర్ పేయింగ్. ఎందుకంటే ఒక గ్రామంలో 6 కుటుంబాలు లేక 10 కుటుంబాలు ఉన్నాయంటే విలేజెస్ క్యాంప్కి బస్తర్ కానీ నారాయణపూర్ కానీ కొండగావ్ కానీ జగన్పూర్ కానీ బిజాపూర్ ఈ జిల్లాలో బాగా జరుగుతుంది. అక్కడ కుగ్రామాలలో 5-6 క్రైస్తవులు ఉంటారు. వారి మీద మూకుమ్మడిగా 2-3 మంది వెళ్ళి వాళ్ళని బలంతో తీసి కొట్టి గర్వ ఆపర్స్ కోసం వాళ్ళని చూడని కొట్టారు. రకరకాల హింసిస్తారు. వాళ్ళు గర్వాపస్ అయితే పర్లేదు, కాకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నాయి లాగేసుకుంటారు, వాళ్ళని ఊరి నుంచి చేస్తారు. ఆ విధంగా మేము ఈ సంవత్సరం 22 ఫ్యామిలీస్ని రీహాబిలిటేట్ చేశారు. వీరు వేరే ప్రదేశాలలో వేరే ప్రాంతాల్లో వలసలు జీవిస్తున్నారు. వారికి కొంత సెటిల్ కానీ గ్రాసరీస్, బేక్ షిఫ్ట్, వాళ్ళు మన ఆదివాసులు కాబట్టి వాళ్ళు చక్కగా గొడవలు వేసుకుంటారు, తప్పు వేసుకుంటారు. మనం రేట్ ఇస్తాం, రేట్ బట్టి మేము చేస్తాం. సరే, ఇది జరుగుతున్న నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ఎప్పటి నుంచో మొదలైంది. పర్సిక్యూషన్ తెలంగాణలో లేదు, వరుసగా 6 అటెంప్ట్ మర్డర్స్ జరిగాయి.
ముగ్గురు చంపేశారు కూడా. నికరాగువాలో ఇజ్రాయెల్ గారు, సంజీవ్ అంటే ఆయన్నే నికరాగువాలో చంపేస్తున్నారు. మన క్రైస్తవానికి హింస అనేది ఇట్స్ నాట్ అగేన్స్ట్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అండ్ ఇన్ బైబుల్ కల్చర్ ఆఫ్ క్రిస్టియన్ మినిస్ట్రీ. అందులో మన హింస, క్రైస్తవుల పట్ల హింస, క్రైస్తవులు మమేకమే నడవాలి. ఇది నాకు ఎందుకు జరిగింది అంటే నీకే జరుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు జరిగింది కదా, యేసు ప్రభుకే జరిగింది. నన్నే అన్నారు కాబట్టి నేను తప్పకుండా అంటారు, రేపు అన్నారు. చిన్నప్పుడు సినిమా చూసాను నేను, పేరు నాకు డైలాగ్ బాగా ఖాళీయా బాగా మీకు కఫన్ బాగా నాకు నచ్చిన డైలాగ్. పాస్కల్ బయటకు వచ్చిందంటే కఫన్ బాగా సాగు పడతాను మీ మీద, మీరేసే కఫన్ అంటే శరీరం మీద ఆ బట్టను నాయ తల చుట్టుకొని రావాలి. ఎందుకంటే మనం దానికోసం సమర్పించుకుంటున్నాం. వీఆర్ నాట్ ఫర్ ది కంఫర్ట్ ఆర్ ఫెసిలిటీస్, వీఆర్ ఫర్ ది పర్సిక్యూషన్. టోటల్ అనే ఒక గొప్ప వేదాంతవేత్త, లేకపోతే స్పిరిచువల్ లీడర్, రైటర్, 9వ శతాబ్దంలో ఏమన్నారంటే ద బ్లడ్ ఆఫ్ ఎవ్రీ మార్కెట్, ద బ్లడ్ ఆఫ్ ఎవ్రీ మార్కెట్, ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఉత్తర భారతదేశంలో నేను చూస్తున్న హింసను బట్టి ప్రొడ్యూస్ చేసినట్లయితే దేవుళ్ళలోకి వస్తున్న వారు అనేకులు, లాట్ ఆఫ్ ఐ కెన్ సే యూపీలో దాదాపుగా 12 చర్చెస్ ఉన్నాయి. ఒక్కొక్క చర్చ్కి 10,000 మంది అటెండ్ చేస్తారు సండే. బీహార్లో 8 చర్చెస్ అలాంటివి ఉన్నాయి. మామూలు కుగ్రామం పోతే 200-300 మంది కూర్చుంటారు ఆ చర్చ్. చాలా ప్రబలంగా దేవుని వాక్యం విస్తరిస్తుంది ప్రభులోకి, దేవుళ్ళకి. అది బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్. జార్ఖండ్లో మీరు నమ్మరు 10 జిల్లాలలో 80% క్రైస్తవులు ఉన్నారు. గూగుల్ చేయండి. 10 జిల్లాల్లో 80% క్రైస్తవులు ఉన్నారు. ఈ బెల్ట్ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, యూపీ బెల్ట్ మీద కొండ ప్రాంతం, ట్రైబ్స్ దాదాపుగా ప్రాబ్లం. సరే, ఇది జరుగుతున్నందుకు జరిగిందని కానీ అన్న వీడియోస్ అన్నీ సర్క్యులేట్ చేయగానే ఫస్ట్ సిఐ మమ్మల్ని వెళ్ళిన తర్వాత పాస్టర్ని నేను చెప్పాను, సార్ పోలీస్ కానిస్టేబుల్ రాకుంటే ఆ పాస్టర్ని చంపేసేవాళ్ళంటే సిఐ అన్నాడు, అసలు నేను అక్కడ ఉంటే నేనే చంపేసేవాళ్ళు అంటున్నాడు. సిఐ అన్నాడు పాస్టర్ గారిని, నేను అక్కడ ఉంటే నేనే చంపేసేవాడిని పాస్టర్ని, ఎందుకు పోయినా ఎవడు పోమన్నాడు మిమ్మల్ని అక్కడికి, ఎందుకు ఇళ్ళకి వెళ్ళి మీరు సువార్త చేస్తున్నారు, మీరు అన్నీ ఇంటికా పని చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు తీసుకుపోయి లేరా, నేను వచ్చి వరుసంగా చెప్తా అని చెప్పాడు. తర్వాత అన్న ఇమ్మీడియట్గా వీడియో సర్క్యులేట్ చేయగా నేను భయపడిపోయి, ఈ భాస్కర్ మురుకులు ఎవరయ్యా, ఈ మతాయి జెరూసలేం మత ఎవరి సంగతి అంత మా అంతా తీసేస్తున్నారు, తొందరగా ఇది చేయండి, ఏదైనా చేయండి అని అంటే అప్పటికే సర్క్యులేట్ అయిపోయింది. తర్వాత సిఐ భయపడి ఆ రోజు నైట్ 11:30 వరకు మరి ఏసీపీ వచ్చాడు, ఇన్సిడెంట్ జరిగింది, మొత్తం సర్వనాశనం చేశారు, ఆ జడ్జి మొత్తం కొట్టారు, ఫ్యాన్ ఏదో కొట్టేశారు, ఫర్నిచర్ మీద కొట్టారు. ఆ నైట్ మరి జెరూసలేం మత్తయ్య గారు నాకు ఇంటిమేషన్ ఇచ్చారు, సుధాకర్ సార్కి ఇంటిమేషన్ ఇవ్వమని. నైట్ ఇమీడియట్గా సార్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత అన్న సుధీర్ అన్న గారు వచ్చారు, రోజంతా ఉన్నాడు. ఆ రోజు భాస్కర్ అన్న, జెరూసలేం మత్తయ్య గారు, ఆ రోజంతా మేము అందరం అన్న దగ్గరుండి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించి పోలీస్ స్టేషన్లోనే మేము అసలు ఏంటి అంతకుముందు ఏంటంటే విలేకరులు పిలిపించి మాట్లాడిపించారు. ఫస్ట్ టైం అది మెడ్చన్ ప్రెస్ మీట్ పెట్టాం. మెడ్చన్ చరిత్రలో అట్లా జరగలేదు. అన్న వాళ్ళు వచ్చారు, వాళ్ళు మాట్లాడుతుంటే సీఏ భయపడిపోయాడు. అందరికి బయటకు వెళ్ళిపోమన్నారు కానీ ఆయన మాట్లాడిన తర్వాత అందరికి వాటర్ కూడా తెప్పించి ఇచ్చాడు ఫ్రీగా. సో వీ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ వీ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ ఇన్సిడెంట్. అండ్ ఈరోజు పోలీసులు అందరూ ఇన్వెస్టిగేషన్ నేను వెళ్ళాము, సరే ఏంది ఇంకా ముందు పోవట్లేదు, ఏం చేయండి సార్ అంటే సిఐ అన్నాడు, ఎస్ఐ చెప్పాడు. ఎస్ఐ వాళ్ళు ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, పోలీసులు అందరూ కాలనీస్కి వచ్చి చేస్తున్నారు. అది కొంత భయం ఉంది వాళ్ళకి. అయితే మేము వాళ్ళందరూ కాంప్రమైజ్ వరకు అంటున్నారు కానీ మేము వీల్ గో హెడ్ కొద్దిగా అది ఈరోజు చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీని అంతటి కారణం రాదక్క. ఎందుకంటే నేను అక్కకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తే తమ్ముడు వెళ్ళు తొందరగా కనుక్కో సంగతి ఏంటంటే
ఆ రోజు మా భార్య 60వ బర్త్డే షష్టి పూర్తి, కానీ అయినా కానీ అంత బలం చేశా. సుధీర్ సార్ వెంటనే వచ్చా నెక్స్ట్ డే. థ్యాంక్ యూ. మీరు చూడాలని చూపించా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.